యేసుక్రీస్తు ప్రభువారి త్యాగానికి ఫలితమే మనమందరం. యేసుక్రీస్తు ప్రభువు రక్తానికి, ఆయన చిందించిన పవిత్ర రుధిరధారలకు ఫలితమే మనమందరం. ఈరోజు సంఘముగా ఇక్కడ సమకూర్చబడ్డాము అని అంటే దానికి కారణం, ఒకే ఒక కారణం, మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనము సంఘముగా చేర్చబడ్డాం, ఆయన వలన మనము సంఘముగా చేర్చబడ్డాం, ఆయన కృప ద్వారా మనము రక్షించబడ్డాం, ఆయన కృప వలననే మనం ఈరోజు ఈ స్థితిలో నిలబడ్డాం. అవునా కాదా? కదా? మీ అందరి హృదయాలు ఇస్తున్నటువంటి సాక్ష్యాలు ఇవి. ఏకైక సాక్ష్యం, మనందరి హృదయాలు ఇస్తున్నటువంటి ఏకైక సాక్ష్యం, నా యేసుక్రీస్తు దయ వలన నేను రక్షింపబడ్డాను, నా యేసుక్రీస్తు కృప వలన నేను రక్షింపబడ్డాను, ఆయన చేసిన అమూల్యమైన త్యాగం ద్వారా నాకు విడుదల లభించింది, నాకు విమోచన లభించింది. ఆయన గనుక నా కొరకు ఆ విలువైన త్యాగం చేసి ఉండకపోయిండుంటే ఈరోజు ఇంత సంతోషకరమైన స్థితిలో, ఇంత ఆనందకరమైన స్థితిలో, ఇంత గొప్ప స్థితిలో నేను ఇక్కడ ఉండి ఉండవలసిన వాడను, ఉండి ఉండవలసిన దానను కాను అని మీ మనస్సు మీకు సాక్ష్యం ఇస్తుంటే మీరందరూ ధన్యులైన పిల్లలే. గుర్తుపెట్టుకోండి, మీ మనస్సు మీకు ఆ సాక్ష్యాన్ని ఇస్తుంటే మీరందరూ ఎవరు? ధన్యులైన దేవుని పిల్లలే. అసలు యేసుక్రీస్తు ప్రభు వారి త్యాగం అనేది ఒక్క రోజులో మరిచిపోయేది కాదు, ఆచార సంబంధంగా ఆలోచించేది కాదు, ఆచార సంబంధంగా అర్థం చేసుకునేది కూడా కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి త్యాగం ఉన్నతమైనది, మహోన్నతమైనది, నిత్యం వెలుగుతూ ఉండే ఒక దీపం లాంటిది. మన హృదయాల్లో నిత్యం వెలుగుతూ ఉండే ఒక దీపం లాంటిది. అప్పుడప్పుడు చూడండి, మనుష్యులు మనకి ఏదైనా మేలు చేస్తే ఆ మేలు విషయమై మనం వాళ్ళు కనబడినప్పుడల్లా ఒక పాజిటివ్ వైబ్రేషన్ మన మైండ్లోకి వస్తుంది. ఏమో రైట్ ఆర్ రాంగ్? నువ్వు పడిపోయినప్పుడు ఎవరైనా లేవదీసి హాస్పిటల్కి తీసుకెళ్ళి నీకు వైద్యం చేయించాడు అనుకోండి, ఆ వ్యక్తి నీకు కంటికి కనబడినప్పుడల్లా నీకేం గుర్తొస్తుంది? ఆ ప్రతి సమయంలో యూ హ్యావ్ ఏ పాజిటివ్ వైబ్రేషన్, నాట్ నెగిటివ్ వైబ్రేషన్. అంటే ఆ వ్యక్తి వలన నేను ఎంతో మేలు పొందుకున్నాను, ఆ వ్యక్తి వలన నేను ఎంతో గొప్ప స్థితిలోనికి అడుగు పెట్టగలిగాను అనే భావజాలం ఏదైతే ఉందో, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు అన్న పదం గుర్తురాగానే యావత్ క్రైస్తవ సమాజానికి వారి హృదయాలలో ఒక కృతజ్ఞతాపూర్వకమైన భావన బయటికి రావాలి. కృతజ్ఞతాపూర్వకమైన భావన. ఎప్పుడైతే కృతజ్ఞతాపూర్వకమైన భావన బయటకు వస్తుందో మనం ఆయన కొరకు ఉన్నతంగా ఫలించటానికి, బతకటానికి మనకు ఒక ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే కృతజ్ఞతాపూర్వకమైన భావన మనలోనికి బయటికి రాదో మనం ఆయన కొరకు పని చేయటానికి, ఆయన కొరకు బతకటానికి మనకు ఒక ఛాన్స్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఆయన త్యాగ ఫలితాన్ని ఒకసారి చూస్తే ఈరోజు చాలామంది ఆయన త్యాగాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారు. సరిగా అర్థం చేసుకోలేక ఆచార సంబంధమైన భక్తి వ్యవహారాలలోనికి అడుగుపెట్టారు. మట్టల ఆదివారం ఈరోజు మీ అందరికీ తెలియంది కాదు, ఆల్రెడీ మట్టలు పట్టుకుని క్రైస్తవులు వీధుల్లోకి వచ్చారు. మట్టలు పట్టుకుని క్రైస్తవులు వీధుల్లోనికి రావడం వెనక ఆంతర్యం ఏంటి అంటే, పాత నిబంధన కాలంలో మట్టలు పట్టుకున్నారు కాబట్టి మేము కూడా మట్టలు పట్టుకుని వీధుల్లోకి వచ్చామని చెప్తారు. మాకు బైబిల్లో ఆల్రెడీ ప్రమాణం ఉంది, ఆ ప్రమాణం ప్రకారంగానే మేము బయటకు వచ్చామని చెప్తారు. కానీ ఈ ప్రమాణాన్ని మనం ఎవరిని చూసి గైకొనాలి అనే విషయాన్ని విస్మరిస్తారు. ఓకే, నీకు ప్రమాణం ఉంటే ఆ ప్రమాణాన్ని మొదట ఎవరు అవలంబించుండాలి, ఆ ప్రమాణం ప్రకారంగా మనం ఏదైనా చేయటానికి దానికి బైబిల్ దానికి ఏమైనా బేస్ ఉందా లేదా, బేస్ ఇచ్చిందా లేదా అన్న విషయాన్ని విస్మరిస్తారు. సంఘం ప్రారంభమైంది ఈనాడు కాదు. ఏనాడు? 2000 ఏళ్ల నాడు. ఈనాడా 2000 ఏళ్ల నాడా? 2000 ఏళ్ల నాడు. సంఘం 2000 ఏళ్ల నాడు ప్రారంభమైతే ఏనాడైనా సంఘంలో ఇస్రాయేలీల్లో కాదు, నేను అడుగుతున్న ప్రశ్న చాలా జాగ్రత్తగా వినాలి. ఎక్కడ? సంఘంలో ఏనాడైనా మట్టలు పట్టుకుని క్రైస్తవులు వీధుల్లోనికి వచ్చినటువంటి చరిత్ర మనం చూసామా? చూడలా.
మట్టలతో క్రైస్తవులు వీధుల్లోకి వచ్చిన చరిత్ర మనం బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూడాల, సంఘం ప్రారంభమైన తర్వాత. మరి ఈరోజు మన వాళ్ళు మట్టలు తీసుకుని వీధుల్లోకి వచ్చారు, వీధుల్లో తిరుగుతున్నారు, మట్టలతో ఊరేగిస్తూ తిరుగుతున్నారు అంటే ఇది సంఘంలో ప్రారంభమైనది కాదు, సంఘానికి బయట ఎవరో ప్రారంభించారు అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ సంఘంలో ప్రారంభమైతే సంఘంలోనే వారు చేసి ఉండేవారు, మనకు మాదిరిగా చూపించేవారు, దానికి ఒక దినాన్ని నిర్ణయించేవారు, ఆ దినాన్ని మనం ఫాలో అయ్యేవాళ్ళం. కానీ ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ బేసిక్ నాలెడ్జ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మన పూర్వీకులు వాళ్ళ కాలంలో ఏదో ఒకటి జరిగింది అంటే అసలు ఎందుకు జరుగుంటుంది, దీన్నే బేసిక్ నాలెడ్జ్ అంటారు. దేనికైనా పుట్టు పూర్వోత్తరాలు అనేవి ఉంటాయి. ఏంటవి? పుట్టు పూర్వోత్తరాలు. ఆ పుట్టు పూర్వోత్తరాలను మనం అర్థం చేసుకోగలిగితే వారు ఎందుకు చేశారు, మనం ఎందుకు చేయాలి, వారు ఎందుకు అలా ఉన్నారు, మనం ఎందుకు అలా ఉండాలి అనే దాని మీద మనందరికీ ఒక అద్భుతమైన క్లారిటీ వస్తుంది. ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తే, ముందు మీకు ఒక పాయింట్ చెప్తాను. పూర్వకాలంలో మన పరిసర ప్రాంతాల్లో, మన భారతీయ సంప్రదాయంలో వివాహం జరిగితే ఏం చేసేవారంటే, వివాహానికి గాను ఒక గుర్రం మీద పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని ఏం చేసేవారు, ఊరేగించేవారు. ముఖ్యంగా పెళ్లి కొడుకుని గుర్రం ఎక్కించి ఊరేగించడం అనే సంప్రదాయం ఎక్కడుంది? మన భారతదేశంలో ఉంది. ఇప్పటికీ నార్త్ ఇండియాలో గుర్రాలు ఎక్కించి పెళ్లి కొడుకులను ఊరేగిస్తారు, గుర్రాల మీద తీసుకొస్తారు. మన వాళ్ళు కూడా బొత్తిగా కార్ల మీద తీసుకెళ్తుంటే బాగాలేదు, మనం కార్లకు మారిపోయాం, పెళ్లి కూతురిని కారులో ఊరేగిస్తారు. ఇప్పుడు కార్లకు బాగాలేదని ఈ మధ్య మళ్ళీ గుర్రాలు మొదలెట్టారు, రథాలు మొదలెట్టారు, ఇక్కడిక్కడే తిరుగుతుంటాయి. ఇలాగ పక్కనే కళ్యాణ మండపం కాబట్టి మాకు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు జరిగినప్పుడు అలా ఒక రథం వేసుకొస్తారు, ఓ 4 గుర్రాలు వేసుకొస్తారు. ఆ గుర్రాల మీద పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని ఎక్కించి మొత్తం ఊరేగిస్తారు. ఈ మధ్య కార్లు కలిగిన వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి పెళ్లి కూతురు వెనక పెళ్లి కొడుకు వెనక ఏదో ఫ్యాక్షన్ సినిమాల్లో హీరో వెనకాల ఒక 20 కార్లు వెళ్ళినట్టు ఆ పెళ్లి కూతురు వెనక పెళ్లి కొడుకు వెనక కూడా ఒక 20-30 కార్లు వెళ్తున్నాయి. అలాగా తిప్పుతున్నారనమాట. వధూవరులు ఇరువురిని తిప్పుతున్నారు సరదాగా. సో పూర్వం ఏం చేశారంటే గుర్రాల మీద తిప్పేవారు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు గాడిద మీద వచ్చారు, అప్పుడు మట్టలు పట్టుకున్నారు, అది మట్టల ఆదివారం అని. ఈరోజు మనం ఆచరిస్తున్నటువంటి ఆచరణకి పుట్టు పూర్వోత్తరాలు ఏమైనా ఉన్నాయా అంటే, పూర్వం న్యాయాధిపతుల కుమారుల్ని గాడిదల మీద ఊరేగించేవారు. ఒక గాడిద మీద ఎక్కి తిరుగుతున్నాడు అంటే క్యాపబిలిటీ ఉన్న పర్సన్. ఈరోజు కూడా చూడండి, కార్లు ఉన్నాయి, కారుల్లో లగ్జరీ కార్లు ఉన్నాయా లేవా? ఉన్నాయా? కార్లు ఓకే, కార్లు ఎలాంటి కార్లు ఉన్నాయి? లగ్జరీ కార్లు. ఆ లగ్జరీ కార్లు ఎవరు తిరుగుతారు? బాగా సెలబ్రిటీలు, బాగా డబ్బులున్నోళ్ళు. రోల్స్ రాయల్స్ ఉందా? నా దగ్గర డబ్బులున్నాయి నాకు ఇవ్వండి అంటే మనకు అమ్మడది. ఒకవేళ మీకు ఏ ఎలక్షన్ టైంలో అయినా దారిలో ఎవడైనా ఒక 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు పడేస్తే దొరికేసే అనుకోండి, మీకు సడన్గా 20 కోట్లు నువ్వు పట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి నాకు ఒక కారు కావాలన్నావు అనుకో, ఆడు అంత తొందరగా నీకు ఇవ్వడు, అమ్మడు. ఎందుకంటే నీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాడు. అంటే వాడి కారు కొనాలి అంటే నీకు కూడా ఏముండాలి? బ్యాక్గ్రౌండ్ ఉండాలి. నీ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే నీకు కారు ఇస్తాడనమాట. బ్యాక్గ్రౌండ్ లేనివాడికి వాడి ప్రోడక్ట్ అమ్మడు. అంటే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు కొన్ని విధానాలు అవలంబిస్తూ ఉంటారు. కొన్ని కార్లు ఉన్నాయి, BMW కానీ, రోల్స్ రాయల్స్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి, మంచి పెద్ద కార్లు ఉన్నాయి, ఇంకా లగ్జరియస్ కార్లు ఉన్నాయి. ఈ లగ్జరియస్ కార్లలో తిరగాలి అంటే దానికి ఒక రేంజ్ ఉండాలి. బెంజ్ కార్లు దానికి ఒక రేంజ్ ఉండాలి అని అంటూ ఉంటారు. పూర్వం కూడా ఎవరు పడితే వాళ్ళు గాడిదల మీద ఊరేగింపబడేవారు కారు. గాడిద మీద ఊరేగింపబడుతున్నాడు అంటే హీ వాజ్ ఏ స్పెషల్ పర్సన్. ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని పరిశోధన చేద్దాం. పరిశోధన లేనప్పుడే మనం పడిపోతాం. బైబిల్ అర్థం కావాలి అంటే పరిశోధన తప్ప వేరే మార్గం లేదు. ఆసక్తితో వాక్యాన్ని పరిశోధించాలి, ఆసక్తితో వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. అలా ధ్యానించినప్పుడే బైబిల్లో ఉన్న లోతైన సంగతులు మనకు అర్థం అవుతాయి. అలా ధ్యానించనంత వరకు గాలికి చెదరగొట్టబడే పొట్టు మాదిరిగా మనం ఎగిరిపోతూనే ఉంటాం తప్ప బైబిల్లో ఉన్న సత్యాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేము. రైట్, ఇప్పుడు చూద్దాం బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మొదటిగా
న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. వారు 30 గాడిద పిల్లలను ఎక్కి తిరుగువారు, 30 ఊళ్ళు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశములో ఉన్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను. యాయీరు అనేటువంటి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడట 30 మంది కుమారులట ఇతనికి. ఈ 30 మంది కుమారులకి ఎన్ని గాడిదలు ఉన్నాయట? 30 గాడిదలు ఉన్నాయట. నీకు 3 కొడుకులు అనుకో, 3 కొడుకులకి 3 పలసర్లు కొన్నావు అనుకో కాసేపు. 2 కొడుకులు అనుకో, 2 కొడుకులకి 2 కారులు కొన్నావు అనుకో. అప్పుడు నీకు లేదా 4 కొడుకులు అనుకో, 4 కొడుకులకి 4 రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు కొనిచ్చావనుకో. వాళ్ళు 4 రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల మీద తిరుగుతున్నారు అనుకో. అలా వీళ్ళు 30 మంది 30 గాడిదల మీద ఊరేగేవారు అనమాట. ఎవరు వీళ్ళు? న్యాయాధిపతి యొక్క కుమారులు, గౌరవప్రదంగా తిరిగేవారు. అదే న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయము, అదే న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం కూడా చూద్దాం. అతనికి 40 మంది కుమారులు, 30 మంది మనుమలు ఉండిరి. ఎంతమంది అంటే మొత్తం? 40 మంది కుమారులు, 30 మంది మానవులు. మొత్తం ఎంతమంది? 70 మంది. ఇప్పుడు ఎన్ని గాడిదలు కావాలి? 70 గాడిదలు కావాలి. సో ఈ 70 మంది ఏం చేసేవారంటే, వారు 70 గాడిద పిల్లలని ఎక్కి తిరుగువారు. అతడు 8 ఏండ్లు ఇశ్రాయేలులకు అధిపతిగా ఉండెను. అసలు ఈ విషయాలన్నీ ఎందుకు దేవుడు గ్రంథంలో వ్రాయించాడు? ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు ఎన్ని గాడిదలకి తిరిగితే మనకి ఎందుకు? అసలు మన ఆత్మీయ జీవితానికి ఏంటి అవసరం? ఇలా ఆలోచించాలి బైబిల్ చదివేటప్పుడు. సరే, వాళ్ళ గాడిదలకి తిరిగారో, ఎద్దులకి తిరిగారో, గేదెలకి తిరిగారో, మనకు ఎందుకు అసలు? మనం కూడా చిన్నప్పుడు గేదెలెక్కి తిరిగాం. ఇది వరకు తిరిగేవారు, ఈ మధ్య మానేశారు. పాలికాపులందరూ ఏదెక్కి కూర్చునేవారు? గేదెలెక్కి కూర్చునేవారు. చాలా మా చిన్నతనంలో ఇంకా పెద్ద ప్యాషను. చేలోకి వెళ్ళామంటే నడుచుకు రాకుండా దేని మీద వచ్చేవాడు? చక్కగా గేదెక్కి వచ్చేవాడు. ఆ గేదె మీద కూర్చొని వచ్చేసేవాడు. అది తీసుకొచ్చే చక్క ఇంటికి తీసుకొచ్చేది. ఈ మధ్య మానేశారు కదా. ఇప్పుడు కానీ మీరు ఎక్కారనుకోండి, ఫోటో తీసి ఫేస్బుక్లో ఎడేస్తారు ఖచ్చితంగా. సో దున్నపోతలు ఎక్కి తిరిగేవారు, అలాగే వీళ్ళు గాడిదలు ఎక్కి తిరిగేవారు. ఇప్పుడు మనకి ఏంటి ఉపయోగం? ఇన్ని వందల సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు గాడిదలెక్కి తిరిగితే మనకెందుకు, గేదెలెక్కి తిరిగితే మనకెందుకు, వాళ్ళు ఏమెక్కి తిరిగితే మనకెందుకంటే అలా వదిలేయకూడదు. అసలు కథ అంతా అక్కడే ఉంది. అసలు వాళ్ళు ఎందుకు తిరిగారు? ఎందుకంటే మన రక్షకుడు కూడా దేని మీద వచ్చాడు? యెరూషలేములోనికి గాడిద పిల్ల మీద వచ్చాడు. మరి సో అది మనకు అర్థం కావాలి అంటే ఈ గాడిదల సంస్కృతి మనకు అర్థం కావాలి. మనకంటే ఇప్పుడు గాడిదలు కనుమరుగైపోయాయి. ఎక్కడ నువ్వు కనబడుతున్నాయా? ఎక్కడ కనబడతలా? మనుషుల్లో అడ్డగాడిదలు కనబడుతున్నారు, కానీ పశువుల్లో నిజమైన గాడిదలు మాత్రం ఎక్కడ కనబడట్లా, మనకు కనుమరుగైపోయాయి. సో అలాంటి పరిస్థితుల్లో, అలాంటి వాతావరణంలో ఒక సంప్రదాయం నడిచింది. నిజానికి మన క్రైస్తవులకి మధ్య గాడి దొరకగానే, దొరికితే దాన్ని కూడా లైన్లో పెడతారు. అందులో డౌట్ ఏమీ లేదు. ఇంకా దొరకలేదనమాట. అంటే ప్రతి సంవత్సరం తెచ్చుకోవాలంటే మళ్ళీ వీళ్ళు పెంచాలి కదా, సంఘంలో పెంచాలి దాన్ని. అన్నీ ఎక్కడ పెంచగలం? ఇప్పటికే చాలా ఉన్నాయి కదా, అందుకని అన్నీ కలిపి పెంచడం ఎందుకని ఇంకా దాన్ని కూడా పక్కన పెట్టారనమాట. ఒకవేళ దొరికితే మాత్రం ఖచ్చితంగా తెస్తారు. తెచ్చి దాని మీద కూడా దాని కింద కూడా బట్టలు పరిచి దాని మీద ఎవడొకడిని మళ్ళీ దానికి లాంటి ఒకడిని ఎక్కించి చక్కగా తిప్పుతారు కూడా. సో కాబట్టి అసలు విషయం ఏంటి అనేది అర్థం చేసుకోకుండా అన్యజనుల మధ్య దేవుని నామాన్ని అవమానాలు పాలు చేయటం న్యాయం కాదు, చాలా బాధాకరం. అది విషయం ఏంటో అవగాహన చేసుకుని దానికి తగ్గట్టుగా మన ప్రవర్తన ఉంటే అది దేవునికి మహిమ, అన్యజనులు కూడా రక్షణలోనికి రావడానికి ఒక మంచి అవకాశాన్ని మనం కలిగించిన వారం అవుతాం. రైట్, ఇప్పుడు మరికొన్ని వచనాలు చూద్దాం. ఇదే గ్రంథంలో నుండి మరికొన్ని వచనాలు. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. అందరూ కూడా రాసుకోండి రెఫరెన్సెస్ అన్నీ. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. రాజు ఇవి ఎందుకు తెచ్చితవని సీబాను అడగగా, సీబా గాడిదలు రాజు ఇంటి వారు ఎక్కుటకును, రొట్టెలు అంజూర పడలు పనివారు తినుటకును, ద్రాక్షారసం అరణ్యమందు అలసట నుండి వారు తాగుటకును తెచ్చి తిననగా. గాడిదలు తెచ్చారట ఈయన. గాడిదలు ఎందుకు తెచ్చావయ్యా అని అడిగారట ఆయన. ఎవరు? దావీదు గారు. దావీదు గారు అడుగుతున్నారు,
గాడిదలు ఎందుకు తెచ్చావు అని అడిగితే ఏం చెప్తున్నాడట? రాజు ఇంటి వారు ఎక్కటానికి నేను గాడిదలు తెచ్చాను. అంటే గాడిదలు ఎవరెక్కాలి? రాజు ఇంటి వారు ఎక్కాలి. రాజు ఇంటి వారు గాడిదల మీద ప్రయాణం చేస్తున్నారన్నమాట. అర్థమవుతుందా మీకు? ఎవరు పడితే వాళ్ళు ఎక్కట్లా, వాళ్ళు ఊరేగింపబడుతున్నారు, ప్రయాణాలు చేస్తున్నారంటే వాళ్ళకు ఒక వెయిట్ ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ పక్కన పెడితే అసలు విషయం ఏంటంటే, ఇశ్రాయేలీల్లో రాజుకు పట్టాభిషేకం చేసినప్పుడు పట్టాభిషేకం చేయబడినటువంటి రాజు కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ రాజకుమారుణ్ణి గాడిద మీద ఊరేగించటం ఆనవాయితీ. ముఖ్యంగా ప్రయాణాల మాట పక్కన పెడితే, ఒకవేళ సామాన్యులు కూడా గాడిదల మీద తిరిగితే తిరుగుండొచ్చేమో కానీ, రాజులతో పాటుగా డబ్బులు ఉన్నోళ్ళు కూడా తిరుగుండొచ్చేమో కానీ, ముఖ్యంగా రాజకుమారుడు పట్టాభిషేకం పొందుతున్నప్పుడు గాడిద మీద ఊరేగించడం అనేది పరిపాటి ఇశ్రాయేలీల్లో. దానికి కూడా ఒక రెఫరెన్స్ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 38వ వచనం జాగ్రత్తగా చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 38వ వచనం. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 38వ వచనం. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును బెనాయాను రాజైన దావీదు కంచెర గాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనునకు తీసుకుని రాగా, యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్ము తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఓదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాకని కేకలు వేసిరి. ఆ సందర్భాన్ని అంతటిని మీరు కళ్ళకు కట్టినట్టు ఊహించుకోండి. ఒక గాడిదని తీసుకొచ్చారట, రాజైన దావీదు కంచెర గాడిద మీద సొలొమోనును ఎక్కించారట, గీహోనుకు ఊరేగింపుగా తీసుకొచ్చారట. ఆ ఊరేగింపు జరుగుతున్నప్పుడు యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్ము తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకం చేశారు. అప్పుడు వారు బాకా ఓదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి యగుగాకని ఏం వేశారు? కేకలు వేశారు. ఇది పాత నిబంధన కాలంలో మనకు దొరికినటువంటి ఒక ఎవిడెన్స్. ఆ పైన 33వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. అంతట రాజు, మీరు మీ ఏలినవాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాకని ప్రకటన చేయవలెను. ఇది ఒక ఎవిడెన్స్. 44వ వచనం. రాజు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కెరితీయులను పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచరగాడిద మీద అతను ఊరేగించిరి. యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి. చూడండి, ఊరేగడం మనకు కనబడుతుంది. గాడిద మీద కేకలు వేస్తూ వాళ్ళు జయమని పలుకుతూ చిరంజీవి యగునుగాకని పలుకుతూ ఆయన్ని తీసుకెళ్ళటం జరుగుతుంది. ఇదంతా ఎవరికి జరుగుతోంది? దావీదు కుమారుడికి జరుగుతోంది. ఎవరికి జరుగుతోంది? దావీదు కుమారుడికి ఈ విధంగా జరగడం పరిపాటి. దావీదు కుమారుడిగా ఇక్కడ కనబడుతున్నది ఎవరు? సొలొమోను. మరి క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దావీదు కుమారుడిగా రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ కుమారుడు ఎవరు? మనుష్య కుమారుడు ఎవరు? సాక్షాత్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు పాత నిబంధన ఆనవాయితీ ప్రకారంగా క్రొత్త నిబంధన ఇంకా ప్రారంభం కాక మునుపు, ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన ప్రారంభం కావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చిందించాలి? రక్తాన్ని చిందించాలి. సో ఆ రక్తం చిందించడానికి, రాజుగా పట్టాభిషేకం పొందటానికి నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు గనుక ఆత్మ సంబంధమైన రాజ్య స్థాపన కోసం యేసుక్రీస్తు ప్రభువారు అడుగులు వేస్తూ వెళుతున్నారు గనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఏం చేయాలి? ఊరేగించాలి. దేని మీద? సేమ్ దావీదు కుమారులకు జరిగిన ఆనవాయితీ ప్రకారంగానే ఈయనకి జరగాలి. దావీదు కుమారులకు ఏ ఆనవాయితీ అయితే జరిగిందో అదే ఆనవాయితీ యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా జరగాలి. ఎందుకంటే ఈయన ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. దావీదుకు చేయబడినటువంటి వాగ్దానాన్ని బట్టి దావీదు కుమారుడయ్యాడు అని పిలిపించుకుంటున్నాడు. ఇదంతా బైబిల్లో ఉన్నటువంటి బ్యాక్ హిస్టరీ. ఈ బ్యాక్ హిస్టరీ మనకి ఇప్పటివరకు క్లియర్గా అర్థమైంది. దీన్ని ఫుల్ఫిల్ చేయటానికి ప్రవక్తలు కూడా ప్రవచించేశారు. ఏమని ప్రవక్తలు ప్రవచించేశారు అవి కూడా చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 11వ వచనం.
ఆదికాండం 49వ అధ్యాయం 11వ వచనం. 49వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. షిలోహు వచ్చి వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారు? ఏ గోత్రంలో పుట్టారు? యోధా గోత్రంలో పుట్టారు. యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఊదుకును. ఎంత అద్భుతమైన ప్రొఫెసీ చూడండి ఇది. ఎంత అద్భుతమైన ప్రొఫెసీ. ఎప్పుడు చెప్తున్నాడు ఇది? ఇంకా ధర్మశాస్త్రం కూడా అప్పటికి ఇవ్వబడలేదు. ఈ మాటలు పలికే సమయానికి యాకోబు గారు తన కుమారులను పిలిచి వాళ్ళను ఉద్దేశించి ప్రవచనాత్మకంగా మాటలు మాట్లాడబోయే సమయానికి ఇంకా ధర్మశాస్త్రం కూడా రాలేదు. అంత పూర్వకాలపు ప్రవచనాలు ఇవన్నీ కూడా పూర్వకాలపు ప్రవచనాలు. ఆ పూర్వకాలమందు ఈ ప్రవచనాలను ఏ విధంగా ఉటంకిస్తున్నారు అనేది మనం జాగ్రత్తగా గమనించగలిగితే, షిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదట, ద్రాక్షావల్లికేమో తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ఇక్కడ ద్రాక్షల రక్తములో తన బట్టలు ఉతుకుతాడని, ద్రాక్షల రక్తములో తన వస్త్రములు ఉతుకుతాడని యేసుక్రీస్తుని గురించి పూర్వకాలమందే ఒక అద్భుతమైన ప్రవచనాలు చెప్పబడ్డాయి యాకోబు గారి ద్వారా. గమనించండి జాగ్రత్తగా. అంటే ఈ ప్రవచనాలు నెరవేర్పు జరగాలి. అంటే ఇప్పుడు మీరు గమనించండి, ఆ గాడిద పిల్ల మీద ఎక్కుతున్న ఆయనే నిజమైన ద్రాక్షావల్లి. అర్థమవుతుందా? ఈ గాడిద పిల్ల మీద ఎక్కి ఎవరైతే వెళుతున్నారో ఆయన ఎవరు? నిజమైన ద్రాక్షావల్లి. ఆ నిజమైన ద్రాక్షావల్లి తన రక్తములో, ఆ ద్రాక్షల రక్తం, అసలు ద్రాక్షలకాయలకు రక్తం ఉంటుందేంటి? ద్రాక్షకాయలకు రక్తం ఉంటుందా? ఉండదు కదా. మరి ద్రాక్షల రక్తం ఏంటి? ద్రాక్షల రక్తములో తన వస్త్రములు దుకును అని ఎందుకు రాయబడింది? గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ద్రాక్షల రక్తములో తన బట్టలు ఉతుకుతాడట. మీరు అందరూ గమనించండి. మీరు పొందుకున్న భాగ్యం ఎంత గొప్పదో ఈరోజు మీకు అర్థం కావాలి. అది అర్థమైతే మీరు ఎప్పుడు తొట్టిల్లిపోరు. అందుకే ముందే మీకు అవన్నీ గుర్తు చేశాను. సంఘం ఇక్కడ ప్రతి వారం కూడుకుంటుంది. విలువైన సంఘముగా, మహిమగల సంఘముగా, ఎత్తబడే సంఘముగా, నిత్య జీవానికి వారసులమయ్యే దేవుని పిల్లలముగా మనం అందరం ఇక్కడికి వచ్చాం. వ్యర్థంగా ఎవరు రాలేదు ఇక్కడికి. ఇక్కడ ఉన్నాము అంటే దాని అర్థం ఏంటి? నేను దేవుని కుమారుడిని, దేవుని కుమార్తెని, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, నేను ఎత్తబడే గుంపులో ఉన్నాను, అనగా నిత్య జీవం కొరకు నిర్ణయింపబడిన వాడను, నిర్ణయింపబడిన దానను. అందుకే నేను ఈరోజు సంఘములోనికి రాగలిగాను, ఈరోజు సంఘములో కూర్చుండగలిగాను, బాప్తిస్మం ద్వారా ఆయన రాజ్యంలోనికి అడుగు పెట్టగలిగాను. దీని అంతటికి మూలం ఏంటంటే ఆయన తన పవిత్ర రుధిరాన్ని నా కొరకు ధారపోశాడు గనుక, నా ప్రతి పాపాన్ని పరిహరించడానికి ఆయన ముందుగానే నా కొరకు మందును సిద్ధం చేశాడు గనుక, దానికి ప్రతిఫలంగా నేను ఈరోజు ఇక్కడ కూర్చుండగలుగుతున్నాను అనే కృతజ్ఞతాపూర్వకమైన భావన మనందరి హృదయాలలో ఉండాలి. ఆ భావన ఎప్పుడైతే చచ్చిపోయిందో ఆటోమేటిక్గా మీకు భక్తి జీవితం చచ్చిపోతుంది. ఆ భావన ఎప్పుడైతే మీలో నుండి యేసుక్రీస్తు అనే పదం తలుచుకోగానే మీకు కలిగే ఈ భావన ఎప్పుడైతే మీలో నుండి వెళ్ళిపోతుందో ఆ రోజు నుంచి మీరు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారుగా మారిపోతారు. దేవుని కొరకు బ్రతకటానికి నిర్ణయించుకోరు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నిర్ణయించుకోరు, ఆయన మార్గంలో నడవరు, ఆయన కొరకు భక్తిగా బ్రతకరు, నిస్వార్థపూరితమైన స్వచ్ఛమైన హృదయాన్ని మెయింటైన్ చేయలేరు. నిత్యం ఏదో ఒక ప్రాపంచిక విషయాల మీద, ప్రాపంచిక అంశాల మీద, లేదా అసూయ మీదో, ద్వేషం మీదో, కోపం మీదో, కొండేల మీదో, పనికిమాలిన వాదాల మీదో కొట్టుకుని పోతూ ఉంటారు తప్ప, ఆ ఆలోచనలు ఎక్కువ మీ మదర్లో తిరుగుతూ ఉంటాయి తప్ప, ఒక పవిత్రీకరణ, ఒక పరిశుద్ధత, ఒక యథార్థత, ఒక దైవ చిత్తం, ఒక దైవానికి లోబడే తత్వం, ఇవేవి మనలోనికి రాకుండా ఒక లోక సంబంధమైన ఆలోచన విధానంలోకి వెళ్ళిపోతాం. నేను ఈరోజు 2 ఊరేగింపులు చూశాను మా ఊళ్ళోనే. ఒకటి అన్యుల ఊరేగింపు, ఒకటి క్రైస్తవులని చెప్పుకుంటున్న వారు ఊరేగింపు. రెండింటికి నాకేం వ్యత్యాసం ఏం కనపడలా. ఈరోజే 2 ఊరేగింపులు యాదృచ్ఛికంగా జరిగింది. అలాగా యాదృచ్ఛికంగా అన్యులేమో 4-5 ఊరేగింపులు చేస్తున్నారు వాళ్ళ దేవుడి పేరిట, మనోళ్ళు కూడా 2-3 ఊరేగింపులు చేస్తున్నారు. నేను అనుకున్నాను, ఏమి సాధిస్తున్నారు ఈ ఊరేగింపు వల్ల? వాళ్ళకి మీకు ఏంటి తేడా? ఇద్దరు ఎదురుపడ్డారు అనుకోండి,
ఏం చేస్తారు ఇప్పుడు? ఇద్దరిద్దరు ఎదురుపడ్డారు అనుకుందాం. ఇటు పక్క వీళ్ళు ఊరేగింపు వస్తుంది అన్యులది, ఇటు పక్క మన ధన్యులు ఊరేగింపు వస్తుంది. ఇప్పుడు రెండు ఊరేగింపులు ఎదురుపడ్డాయి, ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఎదురుపడ్డ తర్వాత వాళ్ళు వీళ్ళని చూసి ఏమనుకుంటారు చెప్పండి? మన దేవుణ్ణి మనం ఊరేగిస్తుంటే వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ఊరేగించుకుంటున్నారు, అంతేనా అనుకుంటారు? మనకి వీళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు. అంటే మన ఊరేగింపులో అయితే ఒక పల్లకిలో దేవుడు, ఆ పక్కన మేళతాళాలు బాజా భజంత్రీలు ఉన్నాయి, వీళ్ళేమో డప్పులు, ఆ చేతులనేమో ఈత మట్టలు కొబ్బరి మట్టలు ఈ పట్టుకుని వీళ్ళు ఊరేగుతున్నారు. వీళ్ళు పాటలు వీళ్ళు పాడుతుంటే మన పాటలు మనం పాడుతున్నాం. ఏమైనా పెద్ద తేడా ఏమైనా కనబడింది అక్కడ? మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలి అని దేవుడు అన్నాడు తప్ప, మనుషులు మీ ఊరేగింపులు చూసి పరలోకమందున్న దేవుడిని మహిమపరచాలని బైబిల్ గ్రంథం ఎక్కడ చెప్పలేదు. సో దానివల్ల మన ఆత్మీయ జీవితం ఏం మెరుగుపడదు. ఇంత విలువైన సమయాన్ని మనం వ్యర్థంగా గడుపుకోవడానికి తప్పితే మన ఆత్మీయ జీవితం ఏమంత మెరుగుపడదు. సమాజాన్ని చైతన్యవంతం చేసేటువంటి ఊరేగింపు కూడా కాదది, సమాజాన్ని జాగృతం చేసే ఊరేగింపు కూడా కాదది. ఒక ఆచార సంబంధమైన ఊరేగింపుగా మిగిలిపోతుంది. ఇది ఏమంత ఉపయోగకరం మీరే ఆలోచించండి మనసు పెట్టి. పోనీ యేసుక్రీస్తు ఎక్కడైనా ఆజ్ఞగా, అరే నాయన క్యాలెండర్లో డేట్ లాక్ చేయండిరా, ఈ డేట్కి ప్రతి సంవత్సరం మీరు నన్ను ఏం చేస్తూ ఉండాలి, నా జ్ఞాపకంగా ఊరేగింపు కంటిన్యూ చేస్తూ ఉండాలని ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆజ్ఞాపూర్వకమైన మాట తెలియజేశారా? అపోస్తలులు ఎక్కడైనా దాన్ని అవలంబించినట్టుగా మనం దైవ గ్రంథంలో చూస్తున్నామా? లేదే. మరి ఎందుకు మన సమయాన్ని మనం వృధా చేసుకోవాలి అని అంటే, దాని బదులుగా వేరే ఏదైనా మంచి కార్యక్రమం ఆలోచన చేయొచ్చు కదా, దాని బదులుగా వేరే ఏదైనా గొప్ప కార్యక్రమాన్ని గురించి ఆలోచన చేయొచ్చు కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. ఆదికాండం ప్రవచనం కనబడుతుంది, చూసారు ఇక్కడ కనబడుతుందా? యాకోబు చెప్పిన, ఈనాడు చెప్పిన ప్రవచనం. తర్వాత ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టినని చెప్పి వారిని పంపెను. చూసారా, పూర్వకాలం కూడా రాజులు గంచరగాడిదల మీద ఊరేగించబడినట్టుగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ ప్రవచన నెరవేర్పుగా, సుమి ఏంటి ప్రవచన నెరవేర్పు? జకర్య గ్రంథం 9:9. జకర్య గ్రంథం 9:9 నెరవేరాలి. అక్కడ కింద అదే రాయబడింది చూడండి, 4వ వచనం. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరుగును. అది ఏమనగా 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. ఇది శిష్యులకు ఆ రోజు తెలీదు. ప్రభు ఎందుకు గాడిద పిల్లని తీసుకురమ్మంటున్నారు, ఎందుకు ఆయన ఊరేగుతానంటున్నారు మనకు తెలీదు. ప్రభు చెప్పారు, శిష్యులు చేశారు, అంతే. ప్రభు చెప్పారు, శిష్యులు చేశారు. కానీ ఇక్కడ శిష్యులు చేయడంలో గల ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అనేది మీరు ఆలోచించగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవచన నెరవేర్పు కొరకు వాళ్ళని అలా చెప్పి చేయిస్తున్నారు. వాళ్ళకైతే ఇంకా విషయం రివీల్ అవ్వలేదు అప్పటికి. తర్వాత తెలుసుకున్నారు. ప్రభు పని ముగించుకుని వెళ్ళిపోయారు. అంటే పట్టాభిషేకం ఏమైపోయింది? జరిగిపోయింది. ప్రభువుకు పట్టాభిషేకం ఏమైపోయింది? జరిగిపోయింది. రాజు, ఆయన ఎవరు? రాజు. చూడండి శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి దాని మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పడిచిరి. జనసమూహములు ఆయన ముందు వెళ్ళుచుండిన వారు, వెనక వచ్చుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయిచుండ్రి. ఇది బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి విషయం. ఆ మధ్య నేను ఒక మీటింగ్లో అనుకుంటా ఇదే విషయాన్ని మాట్లాడుతూ కొన్ని ఇమేజెస్ చూపించాను.
ఆల్రెడీ ఇమేజెస్ చూపించాం. ఒక పాస్టర్ గారు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటారు. రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే సంఘస్థులందరూ బట్టలు పడుస్తుంటారు. ఒక పాస్టర్ గారు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటారండి. మరి అది తూర్పుగోదావరి జిల్లా పాస్టర్ గారో పశ్చిమ గోదావరి జిల్లా పాస్టర్ గారో మనకు తెలియదు. మొత్తం మీద ఏ కృష్ణా జిల్లా మరి మనకు తెలియదు, వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు ఆ పేటలో నుంచి. అంతే, సంఘం అంతా బయటకు వచ్చేసింది. రాజు వచ్చేస్తున్నాడు ఇప్పుడు. మరి గాడిద ఒకటే తక్కువ, గాడిద లేదు అక్కడ, దొరుకుండదు నాకు తెలిసి. గాడిదకి రీప్లేస్ చేయడానికి ఇంకోటి ఏది పెట్టడానికి ఏమైనా అవకాశం ఉండకపోవచ్చు, లేకపోతే ఆయన ఎక్కనన్నాడో మరి. సో అంటే ఇప్పుడు విధానాలు మారిపోయిన తర్వాత మనకు అవమానం కింద ఉంటాయి అవి. విధానాలు బాగున్నప్పుడు అందరూ చేస్తున్నప్పుడు మనం చేసేయచ్చు, అందరూ మానేసినప్పుడు మనం చేస్తే బాగోదు. ఇప్పుడు ఎన్టీ రామారావు ప్యాంట్ వేసుకుని మీరు ఈదులోకి వచ్చారనుకోండి, మీ వైపు ఎలా చూస్తారు చెప్పండి? ఎలా చూస్తారు మీ వైపు? చిత్రంగా చూస్తారా చూడరా? చిత్రంగా చూస్తారు. కానీ ఒకప్పుడు ఎన్టీ రామారావు రోడ్లు తుడిచేసేవాడు ఆయన. ఆ వేటగాడు, ఆ సర్దార్ పాపరాయుడు, ఇంకా జస్టిస్ చౌదరి, ఆ టైంలో రోడ్లు తుడిచేసేవాడా లేదా? కింద ఇంత బూటుకట్టు, ఇంత పొడుగు బెల్లు, మామూలు బెల్ల కాదు అది. ఇప్పుడు కానీ తీసుకుని రోడ్డు మీకు వచ్చారనుకోండి, మీ వైపు ఒకసారి ఎగదుగా చూసి ఈడు ఎవడండి ఈడో అనుకుంటారు. అప్పుడు కాలర్ కూడా ఎలా ఉండేది తెలిసి, ఇంత పొడుగు ఉండేది చేటలాగా. కాలర్ పెద్ద కాలర్, అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ముళ్ళుగా పెద్ద కాలరు, బటన్స్ ఇక్కడ దాకా ఇప్పేసేవారు. ఇప్పేసి స్టెప్పులు వేసేవాడు ఆయన. నాగేశ్వరరావు గారు కూడా అంతే, రోడ్లు తుడిచేసే ప్యాంటే. ఆ శోభన బాబు, కృష్ణ గారు, వీళ్ళందరూ రోడ్లు తుడిచేసే ప్యాంట్లు వేసుకుని తిరిగేవారు అప్పట్లో. అప్పుడు అది ఫ్యాషన్ అది. మరి ఇప్పుడు బూటు కట్టో లేదు, ఏమీ లేదు, అంత పెన్సిల్ కట్టట. కొన్నాళ్ళకి మొత్తం కట్ట అంటారేమో మహానుభావులు. సో ఇప్పుడు రన్నింగ్లో లేదు అది, ఆ ట్రెండ్. కొంచెం బూటు కట్ట తగ్గి, ఆ మరీ బెల్ల తగ్గి బూటు కట్ట వచ్చింది. మేము కాలేజ్ చదువుకునే టైంలో మేము కూడా తిరిగేవాళ్ళం వేసుకొని. ఆ తమ్ముడు సినిమా రిలీజ్ అయినప్పుడు కరెక్ట్గా మేము కాలేజ్ చదివే టైం అది. ఆ గురువుగారు వేశారు కదా, మనం వేయాలని చెప్పి ఇంతంత బూటు కట్టలు వేసుకొని ఈ కాలేజీల్లో తిరిగేవాళ్ళం. అప్పుడు అది ఫ్యాషన్ అది. మరి ఇప్పుడు మొత్తం క్లోజ్, ఏమీ లేవు, అన్నీ ఆపేశారు. ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు మీరు మామూలు ప్యాంట్లు వేసి తిరిగినా నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు కానీ బెల్ ప్యాంట్ వేసారంటే మీ వైపు ఎలా చూస్తారు? చిత్రంగా చూస్తారు. అలాగే ఆ రోజుల్లో గాడిద అందరూ ఎక్కుతున్నప్పుడు ఎక్కితే అది ఎలా ఉంటుంది? గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కితే ఎలా ఉంటుంది? చాలా ఎటకారంగా ఉంటుంది. ఎందుకంటే అది అవుట్డేటెడ్. అది ఇప్పుడు అప్డేట్ అయిపోయారు. అవుట్డేటెడ్ కాబట్టి ఇప్పుడు గాడిద ఎక్కడానికి వీలు లేదు. అర్థమవుతుంది కదా? సో అందుకని వీళ్ళు ఏం చేశారంటే, ఈ మనిషిని రోడ్డు మీద నడిపిస్తూ బట్టలు పరుస్తున్నారనమాట. బట్టలు పరుస్తుంటే ఆయన చక్కగా ఆ బట్టల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ అవసరమా చెప్పండి? నువ్వు రాజువా? అసలు నువ్వు బట్టల మీద ఎందుకు నడిచావు? సేవకుడు ఎందుకు నడుస్తున్నాడు చెప్పండి బట్టల మీద? నాకు చెప్పండి. మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి. మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఒక సేవకుడిని సంఘం బట్టల మీద ఎందుకు నడిపిస్తుంది? ఏమైనా ఐడియా వచ్చిందా మీకు? దానికి నాకు వచ్చిన ఐడియా ఏంటి చెప్పనా? యేసుప్రభు ఆ రోజు గాడిద పిల్ల మీద వచ్చినప్పుడు బట్టలు పరిచారు కాబట్టి, ఇప్పుడు మన మధ్యలో యేసుప్రభు లేరు కాబట్టి, ఇప్పుడు ఎవరు రావాలి? మరి ఎవరు రావాలి? పాస్టర్ గారు రావాలి. పాస్టర్ గారు వస్తే పాస్టర్ గారిని బట్టల మీద నడిపించేస్తే ఇదో రకం పండగ అవుద్ది. ఇలా అయితే యేసుప్రభు బట్టల మీద నడిచిన కొన్ని దినాలకి ఏమైపడ్డాడు? మరి సిలువేయబడ్డాడు. గాడిద మీద ఊరేగిన కొన్ని దినాలకే, వితిన్ డేస్లోనే ఆయన ఎక్కడికి వెళ్ళారు? సిలువుకి వెళ్ళారు. మరి నువ్వేం చేయాలి ఇప్పుడు? మరి గుడ్ ఫ్రైడే రోజున ఎవరిని వేయాలి? ఆ బట్టల మీద నడిపించిన ఆయన్నే వేయాలి. మరి వేసేస్తావా? అది ఇవ్వండి. మరి ఏం చేస్తాం? ఊరేగింపు వరకు ఓకే కానండి, బట్టల పరిచి ఊరేగిస్తాం కానండి, సిలువ మాత్రం వేయలేమండి. మరి పాస్టర్ గారు ఉండరు కదండి మాకు. పాస్టర్ గారు ఉంటారో ఉండరో పక్కన పెట్టు, నువ్వు ఉండవు తర్వాత సమాజంలో. సిలువ వేయగానే నిన్ను తీసుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టేస్తారు. ఆ తర్వాత నువ్వు బయట తిరగడానికి ఉండదు. కాబట్టి మనకు అనుకూలంగా ఉన్న ఏవో 4 తెచ్చుకొని ఆ పూర్వోత్తరాలు తెలియకుండా ఇవన్నీ ఆచరించడం అనేది అది బైబిల్కి ఏమాత్రం సరితూగేటువంటి విషయం కాదు. మన యేసుక్రీస్తు ఆల్రెడీ రాజు అయిపోయారు, రాజ్యం స్థాపించేశారు. ఆ రాజ్యంలోనికి మనం ఆల్రెడీ
ప్రవేశించేశాం. ఇప్పుడు మనం రాజ్య విస్తరణలో కొనసాగాలి. ఆ పాయింట్ క్యాచ్ చేయండి. ఎక్కడ కొనసాగాలి మనం ఇప్పుడు? రాజ్య విస్తరణ జరగాలి మన వల్ల. అనగా రాజ్య విస్తరణ అంటే ఏంటి? ఆ రాజ్యంలోనికి అనేకుల్ని చేర్చడానికి ఒక యోధుడుగా, ఒక యోధురాలిగా నువ్వు కష్టపడాలి, నువ్వు శ్రమపడాలి. ఎందుకంటే ఆ రోజుల్లో చేయవలసిన వాళ్ళు చేసేశారు. ఎందుకంటే పునాది వేసేవాడు పునాది వేస్తాడు, పెయింట్ వేసేవాడు పెయింట్ వేస్తాడు. పెయింట్ వేసేవాడు పునాది వేయకూడదు, పునాది వేసేవాడు పెయింట్ వేయకూడదు. ఈ ఇంట్లో నివసించాలనుకునేవాడు ఈ రెండు చేయకూడదు. నువ్వు నివసించు. ఈ ఇంటికి అతిథిగా వచ్చేవాడు ఈ మూడు చేయడానికి లేవు, వాడు అతిథిగా వస్తాడు. సో ఒక ఇల్లు కట్టబడుతోంది అంటే స్థలం కొనేవాడొకడు, స్థలాన్ని సిద్ధపరిచేవాడొకడు, పునాది వేసేవాడొకడు, ఇటుక పేర్చేవాడొకడు, మట్టి మోసేవాడొకడు, కట్టేవాడొకడు, అలంకరించేవాడొకడు, ఉండేవాడొకడు, అతిథిగా వచ్చేవాడు మరొకడు. ఎవరి పనులు వారికి ఎలాగైతే ఉన్నాయో పాత నిబంధన గ్రంథ ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాల ఆధారంగా ఆ ప్రవచనాల నెరవేర్పుకు యేసుక్రీస్తు ప్రభువారికి ఆ కాలంలో కొందరు సహకరించారు. యేసుక్రీస్తు ప్రభువారు మృతుల పునరుద్ధానంలో నుంచి మృతులలో నుండి పునరుద్ధానుడై తిరిగి లేచారు. తిరిగి లేచి బాధ్యత శిష్యులకు అప్పగించారు. శిష్యులు సంఘాన్ని ప్రారంభించారు. సంఘం నానాటికి అభివృద్ధి చెందింది. ఇదిగో నేటి వరకు సంఘం విస్తరిస్తూ వచ్చింది. 2000 సంవత్సరాలుగా సంఘం ఉంది. ఇక ముగింపు దశకు మనం వెళుతున్నాం. కొద్ది దినాల్లో మనం ఎక్కడికి వెళ్తాం? ముగింపు దశకు వెళ్తున్నాం. ముగింపు దశకు వెళ్తుంటే మళ్ళీ ఇల్లు తవ్వి పునాది వేద్దాం అనుకోవడం ఎంత వివేకమో. ఆల్రెడీ ఇంట్లోకి అందరినీ వచ్చి నివసించమని పిలుస్తుంటే నువ్వు ఇల్లు తవ్వి పునాది వేస్తానంటే ఎంత వివేకమో. యేసుక్రీస్తు ప్రభు వారికి జరిగిన పట్టాభిషేకానికి సాదృశ్యం ఈరోజైతే చూపిస్తానంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అదొక అన్య ఆచారంగా మాత్రం ప్రజల్లో మిగిలిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నువ్వు మనసు పెట్టి ఆలోచిస్తే నేనేదో నువ్వు చేసేది నచ్చకో, నీ మీద కుళ్ళుతోనో, నీ మీద అసూయతోనో, లేదా ఈరోజు ఎవరో చేస్తున్న దాన్ని చూడలేక ఓర్వలేకో చెబుతున్న బోధకుణ్ణి సేవకుణ్ణి కాదు నేను. అలాగ అర్థం చేసుకున్నవాడు ఇక వాళ్ళ కర్మ, నేనేం చెప్పలేను దానికి. నేను బైబిల్ పరిశోధకుడిగా, బైబిల్ జ్ఞానిగా, బైబిల్ని అర్థం చేసుకుంటున్నటువంటి వాడిగా, బైబిల్లో ఉన్న లోతైన విషయాలు అధ్యయనం చేస్తున్నటువంటి బైబిల్ విద్యార్థిగా నేను అందులో ఉన్న విషయాలు సమాజానికి తెలియజెప్పి వాళ్ళని జాగృతం చేయాలనుకుంటున్నాను, వాళ్ళని ఆలోచింపజేయాలనుకుంటున్నాను, వాళ్ళని ఒక మెట్టు ఎక్కించాలనుకుంటున్నాను తప్ప ఒక మెట్టు దించాలని నేను అనుకోవట్లేదు. అది నా యొక్క ప్రధానమైన ఉద్దేశం. సో మీరు గమనించండి, ఇప్పటివరకు నేను చెప్పిన విషయాలన్నీ మీరు విన్నారు. వింటే మీకు ఒక ఐడియా వచ్చేసింది. అవును కదా, అన్నయ్య చెప్పినవి రైటే కదా, ప్రారంభం నుంచి ఉన్న హిస్టరీ ఇది, వాళ్ళు చేసింది ఇది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? వీఆర్ ఆల్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి మన ఏంటి? వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ? మన బాధ్యత ఏంటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మనకున్న ఒకే ఒక బాధ్యత, ఆయన స్థాపించిన రాజ్యంలోనికి అనేకుల్ని తీసుకొని రావడం. ఇది మన బాధ్యత. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు గాడిదను తోలుకురా అంటే గాడిదను తోలుకొచ్చాను ప్రభు అంటే నీకు ఆశీర్వాదం ఇవ్వడు, నీకు ఫలితం ఇవ్వడు. బట్టలు పరిచాను ప్రభు అంటే నీకు ఫలితం ఇవ్వడు. ప్రభా మట్టలు నరికి, కొజ్జోరపు మట్టలు, ఈత మట్టలు నరికి తెచ్చాను ప్రభువా, వాటిని ఊపుతూ ఎగురుతూ గెంతుతూ సంతోషంతో నీ ముందుకు వచ్చాను ప్రభువా అన్నా కూడా నీకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వడు. ఒక్క ఆత్మను రక్షించి నీ రాజ్యంలోనికి చేర్చాను ప్రభు అని చెప్పి దొరికిందా? ఒక్క ఆత్మను రక్షించి నీ రాజ్యంలోనికి చేర్చాను ప్రభు అని చెప్పు, నీకు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఏం కావాలి చెప్పు నీకు? ఏం కావాలి? అది మానేసి ఈ ఊరేగింపులు అవసరమా? చూడండి, లైవ్లో చూపిస్తున్నాడు. ఈ ఊరేగింపులు అవసరమా? ఆయన ఎక్కించి ఆ ఎవరో పాస్టర్ గారిని బట్టల మీద ఊరేగించడం, బట్టల మీద పరచడం, ఆ వీధిలో వాళ్ళు అందరూ రావడం, ఆ బట్టల పరిచి ఆయన్ని తీసుకెళ్ళటం. ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ అస్? ఆలోచించండి ఒకసారి. ఇదేమైనా మనకు ఉపయోగపడేదా? ఈజ్ ఇట్ యూజ్ఫుల్ ఫర్ అస్? నో. దీస్ ఆర్ ఆల్ వేస్ట్ ప్రాక్టీసెస్. ఏ ఉపయోగం లేనటువంటి చర్యలు. కాబట్టి వాటి వైపు మన మనస్సును కేంద్రీకరించడం తప్పు అని నేను అంటున్నాను. మీరు బట్టలు పరిచి ఒక మనిషిని ఊరేగిస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రతిగానా ఆయన? అలాగైతే ప్రపంచం నిండా సేవకులు ఉన్నారు. అందరూ యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రతిగా ఉన్నవారా, ప్రతినిధులుగా ఉన్నవారా? నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను, నేను యేసుక్రీస్తుకు ప్రతిగా ఉన్నానా, యేసుక్రీస్తుకు ప్రతినిధిగా ఉన్నానా?
ప్రతినిధిని మాత్రమే తప్ప ఆయనకు ప్రతిగా లేను నేను. అది అందరూ గ్రహించాలి, అందరూ గ్రహించాలి. ఇప్పుడు నాకు బట్టలు పరిచి నన్ను రోడ్డు మీద ఊరేగిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? పెచ్చబట్టింది వీళ్ళందరికీ అనుకుంటారు. నేనేం యేసుక్రీస్తుకు ప్రతిగా లేను, నేను ఆయన వంటి వాడను కాను, నేను ఆయన వలన రక్షింపబడిన వాడను, ఆయన రక్తములో నా పాపాన్ని కడుక్కున్న ఒక నా సామాన్య సేవకుని నేను. అది ఎరిగిన వాడనే, ఆయన కృప వలన పట్టబడిన వాడనే, ఆయన ఆత్మను పొందుకొనిన వాడనై ఈరోజు ఈ సత్య గ్రంథాన్ని చేతబట్టి అనేక మందిని రక్షించడానికి సమాజంలో ముందుకు కదులుతున్నటువంటి ఒక యేసుక్రీస్తు దాసుణ్ణి నేను, యేసుక్రీస్తు పరిచారకుణ్ణి నేను. ఆయనను ఊరేగించినట్టుగా నన్ను ఊరేగించాలనుకోవటం అది నా అవివేకమా కాదా? అది నా అజ్ఞానమా కాదా? పోనీ ఇప్పుడు నేను మట్ట పట్టుకుని రోడ్డు మీదకి వెళ్తే నా ప్రభు ఉన్నాడా అక్కడ? పోనీ దానికి సాదృశ్యం ఏమైనా? ఆ సాదృశ్యం సమాజానికి ఇంత హిస్టరీ చెప్తే తప్ప వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళు మట్టలు ఎందుకు పట్టుకొచ్చారని అనుకుంటారు, అంతే అనుకుంటారా? అన్యులందరూ చూస్తారు మనల్ని, చూసి ఏమనుకుంటారు? వీళ్ళు మట్టలు పట్టుకు వీధిలోకి ఎందుకు వచ్చారు ఈ క్రైస్తవులు? వాళ్ళకి ఏమైనా బైబిల్ తెలుసా? తెలీదు. వాళ్ళు ఎప్పుడు చదువుతారా? చదవరు. అసలు బ్యాక్ హిస్టరీ ఇంత చెప్పాను నేను మీకు. ఇప్పుడు బ్యాక్ హిస్టరీ, ఈ హిస్టరీ ఏమైనా తెలుసా వాళ్ళకి? తెలీదు. పోనీ మనం ఏమైనా చెప్తామా? చెప్పం. ఇది మా ఆచారం అండి. పోనీ ఊరేగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకి పెట్టి అడగండి, బాబు మీరు ఎందుకు మట్టలు పట్టుకు ఊరేగుతున్నారంటే, యేసుప్రభుని ఊరేగించారు కదండి, మరి యేసుప్రభు వేరే, యేసుప్రభు వేరే, ఎక్కడున్నారు ఆయన? సో ఇవన్నీ వద్దు, ఇవన్నీ వద్దు. టైం వేస్ట్ చేసుకోకండి. నేనేదో వాళ్ళని ఇష్టపడక విమర్శిస్తున్నానో లేకపోతే ఇష్టపడక కష్టపడుతున్నానో వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ అవివేకం, నేను పట్టించుకోను. కానీ నేను చెప్పేది ఒకటే, విలువైన సమయాన్ని మనం దుర్వినియోగపరుచుకోకూడదు. మన పని ఏంటంటే రాజ్య విస్తరణ. రాజ్య విస్తరణలో మనం కొనసాగాలి. ఆయన పిల్లలుగా, ఆయన రాజ్యాన్ని వ్యాపింపజేసేవారిగా, ఆయన రాజ్యాన్ని ఇంకా విస్తృతం చేసేవారిగా, ఒక్కో ఆత్మని దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రతి ఒక్కరు ఒక సైనికుడిగా పనిచేయాలి. అది దీవెన, అదే ఆశీర్వాదం. నీకు అర్థమవుతుందా? నువ్వు ఎంతమందిని దేవుని సన్నిధికి చేర్చావు దాన్ని బట్టి నీ వెయిట్ పెరిగిపోద్ది దేవుడి దగ్గర. దానిని బట్టే నీకు విలువ. నువ్వు ఎంతమందిని దేవుని సన్నిధిలో నిలబెట్టావు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మన పిల్లలకి, ఒక ఆత్మనైనా దేవుని సన్నిధికి చేర్చడానికి ప్రయత్నపడండి తప్ప ఒక ఆత్మను దేవుని సన్నిధికి దూరం చేయడానికి మాత్రం ప్రయత్నపడకండి. నీ వలనైతే ఒక మనిషిని దేవుని సన్నిధికి నడిపించు, నీ వలనైతే ఒక మనిషిని సత్యానికి దగ్గర చేయి, నీ వలనైతే నశించిపోతున్న ఆత్మను అగ్నిలో నుండి తప్పించినట్టు తప్పించు. దాని కొరకు ప్రయాసపడు, దాని కొరకు పాటుపడు, దాని కొరకు శ్రమపడు. నా రక్షకుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చేసింది అదే. అదొక్కటి గుర్తుపెట్టుకో. నా రక్షకుడు నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చినవాడు భూమి మీదకి వచ్చి చేసింది ఏంటి? ఆత్మల రక్షణ. అదే మనకు అప్పగించాడు బాధ్యతగా. నువ్వు అది చెయ్యి, ఆయన ఆనందిస్తాడు. నువ్వు అది చెయ్యి, ఆయన సంతోషిస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఇది చేసావో తండ్రికి ఆనందం, తండ్రికి సంతోషం. ఒక మనిషి నిత్య జీవానికి దగ్గర అవుతున్నప్పుడు అది ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి, అది ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. అది వదిలేసి ఒక మనిషి లోక సంబంధమైన విధి విధానాలకు వెళ్ళిపోతున్నాడు అని అంటే, నీకు సరిగా బైబిల్ ఎవరో నేర్పించకుండా నేను అలా చేశారు. నువ్వు సరిగా బైబిల్ చదవలేదు కాబట్టి అలాగైపోయావు. నీకు సరైన బోధకుడు దొరకలేదు కాబట్టి అలాగైపోయావు. అదే నీకు సరైన బోధకుడు దొరుకుని ఉంటే బైబిల్ని విడమరిచి బోధించి నువ్వేం చెయ్యాలో నీకు నేర్పించేవాడు. నువ్వు ఊరేగిస్తే ఊరేగుతున్నాడంటే అతగాడు సరైన బోధకుడు కాడు. నో డౌట్ ఎట్ ఆల్. నేను ఎవరికి భయపడను ఇలాంటి విషయాల్లో. నేను చెప్పాలనుకున్న ధైర్యంగా చెప్తాను అంతే. అది నిజమైతే ఏమాత్రం వెనక్కి తగ్గను. అస్సలు ఎవడో ఏమనుకున్నా సరే ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేనేం ఆశించట్లా వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళకు ఉపయోగపడడానికి ప్రభువు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. ఒక దైవజనుడిగా నువ్వు ఖండించడానికి, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి, నీతి యందు శిక్ష చేయడానికి, వాళ్ళని సరి చేయడానికి ప్రభు మనల్ని ఇక్కడ నిలబెట్టాడు. కాబట్టి చేసేది తప్పు అయితే తప్పు, వద్దు, మానేయండి. వాళ్ళ రైట్ అయితే చేయండి. అదేమైనా మీకు ఉపయోగపడుతుందంటే యూ కెన్ ప్రొసీడ్, నో డౌట్. అందులో ఇంక మళ్ళీ ఎవరు ఆపేది లేదు. కానీ అది నీకు ఉపయోగపడదు, దానివల్ల సమాజానికి కూడా ఏం మేలు లేదు, కనీసం మంచి కూడా జరగదు. ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారు. 2 ఊరేగింపులు ఎదురయ్యాయి అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అక్కడ ఇక్కడ ఉన్నది ఇదే కదా అనుకుంటారు. కొత్తగా ఏముందరా బాబు, మీరు అక్కడికి వెళ్ళారు, ఇక్కడ నుంచి కొంచెం రంగు మార్చారు అంతే. మరి అంతేనా? ఏం మార్చారు మీరు?
కొంచెం రంగు మార్చారు, డ్రెస్ మార్చారు, విధానం మార్చారు, కానీ ఇక్కడ అక్కడ ఉన్నది ఏంటది ఒకటే కదా. ఏంటి తేడా మీకు మాకు? మేము ఊరేగుతున్నాం, మీరు ఊరేగుతున్నారు. మాకు మీరు ఎదురొచ్చారు, మీకు మేము ఎదురొచ్చాం, పక్క నుంచి పోయాం. ఏంటి ఉపయోగం అని అనుకుంటారు వాళ్ళు కూడా. సో దట్ ఈజ్ నాట్ యూజ్ఫుల్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్. ఏ మాత్రం ఉపయోగపడని విషయాలకు మనం పెద్దపీట వేయటం, అది దేవుని నామానికి అవమానమే తప్ప మరోటి కాదు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని నామానికి అవమానం తప్ప ఏమీ ఉపయోగం లేదు దానివల్ల. కాబట్టి సంసిద్ధతతో ఆలోచించండి. నీకు ఫలితం రావాలా వద్దా? నీకు ఫలితం రావాలా వద్దా? రావాలి. అమ్మా, నువ్వేం సంపాదించావు? నువ్వు ఎంత సంపాదించావు? నీకు ఇచ్చిన తలాంతును నువ్వు ఎలా వాడావు? నా కోసం ఏమైనా ఉపయోగపడ్డావా? కనీసం ఒక్కరినైనా దైవ సన్నిధిలోనికి నడిపించగలిగావా అని ప్రభు అడిగితే, సంఘమంతా ఏక శరీరం, మర్చిపోకండి. వీఆర్ ఆల్ వన్ ఫ్లెష్. మనమంతా ఒక్కటిగా ఉన్న మనం ఐక్యత కలిగి ఆత్మల్ని ఆయన సన్నిధికి చేర్చవలసిన వారంగా ఉన్నాం. ఇది మనందరి సమిష్టి బాధ్యత. రాజ్య విస్తరణలో నేను, నాతో పాటు సంఘమంతా, మీరంతా, మనమంతా, మనందరి అల్టిమేట్ గోల్ ఏంటంటే రాజ్య విస్తరణ జరగాలి, ప్రభు పరిచర్య జరగాలి, వృద్ధి పొందాలి. మన స్వలాభాపేక్ష కోసం కాదు, ప్రభు యొక్క పరిచర్య కోసం మాత్రమే మనం శ్రమించాలి. ఆత్మల సంపాదన కోసం మాత్రమే మనం కష్టపడాలి. ప్రభు కొరకు అనేకుల్ని తీసుకొని వచ్చి ఆయనకు అప్పగించడానికి మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తాను, నన్ను వెంబడించండి అనే కదా పిలిచాడు ఆయన వాళ్ళని. అంతేనా పిలిచాడు? మిమ్మల్ని ఎలా చేస్తాడు? మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తాను. మీరు జాలర్లే, కానీ చేపలు పట్టే జాలర్లు కాదు. వాక్యం అనే వలతో మనుష్యుల్ని పట్టి బంధింపబడిన స్థితిలో నుండి వెలుగులోనికి తీసుకొని రావడానికి మిమ్మల్ని అందరినీ సాధనాలుగా వాడుకోబోతున్నాను అని ప్రభు మనల్ని పిలిస్తే, ఆ పిలుపుకు వ్యతిరేకంగా మనం వెళ్ళి ఏవేవో వ్యర్థమైన కార్యక్రమాలలో, వ్యర్థముగా వారు నన్ను ఆరాధించిరి అని చెప్పుకున్నట్టుగా వ్యర్థమైన కార్యక్రమాల్లో మనం వాడబడటం ఏమాత్రం యోగ్యమైన విషయం కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు ప్రభు కిద్రోను వాగు దాటి యెరూషలేములో ప్రవేశిస్తున్నారు అని అంటే దానికి ఒక చక్కటి సందర్భం. ఇదిగో రాజు వస్తున్నాడు. కేకలేయొద్దన్నారట పరిసయ్యులు, శాస్త్రులు. ఏందయ్యా అలా కేకలేస్తున్నారంటే, మీరు ఈ పిల్లల్ని అడ్డుకుంటే రాళ్ళు కేకలేస్తాయి, జాగ్రత్త అన్నాడు ప్రభు. హోసన్నా హోసన్నా అంటే జయము 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 హోసన్నా. క్రీస్తు పేరట దేవుని పేరట వచ్చివాడు స్తుతింపబడునుగాక, మెస్సియా వస్తున్నాడు అని వాళ్ళు ప్రకటించారు. హీ వాజ్ ద మెస్సియా, హీ వాజ్ ద లార్డ్, హీ వాజ్ ద క్రైస్ట్ అని వాళ్ళు ప్రకటించారు. ఆ ప్రకటన వాళ్ళకి నచ్చలేదు. ఇతను రాజు ఏంటి, ఇతను రాజు ఏంటి, ఇతను రాజు కాదు అని వాళ్ళు. అందుకే పిలాతు కూడా అడుగుతాడు, ఏమయ్యా నువ్వు రాజువా అని అడిగితే, ఎస్ నీవన్నట్టు నేనే రాజుని, నేను రాజుని కనుకనే ఈ ఊరేగింపు, పట్టాభిషేకం అయిపోయింది. కానీ నా రాజ్యం నీలా లోక సంబంధమైనది మాత్రం కాదు. రాజ్యం స్థాపించేశాను, నా రక్తంతో స్థాపించబడిన రాజ్యం వచ్చింది. ఆ రాజ్యంలోనే మనం ఈరోజు ఉన్నాం. ఈ రాజ్యాన్ని తండ్రి అయిన దేవునికి ఒకరోజు క్రీస్తు అప్పగిస్తారు. అదే కొరింథీ పత్రికలో వ్రాయబడింది. సో యేసుక్రీస్తు కిద్రోను వాగు దాటడానికి గల ప్రధానమైన కారణం ఇదైతే మనం ఈరోజు దాన్ని ఒక ఆచారంగా చేసేద్దామా? చెప్పండి, మీరే చెప్పండి. ఆచారంగా చేసేద్దామా? నేను ఇదంతా బోధించకుండా, అమ్మ వచ్చేవారం అందరూ పాత చీరలు తెచ్చేయండి అంటే తెచ్చేస్తారా తేరా? మీరు మీకేం తెలుసు అమాయకులు? అన్నయ్య ఏదో చెప్పాడు, అన్నయ్య చెప్తే రైటే, ఇలాగే నమ్ముతున్నారు బోధకులు అందరినీ. నన్నే కాదు, అన్నయ్య ఏం చెప్పినా రైటే చెప్తాడు, మా అన్నయ్య మమ్మల్ని మోసం చేయడు, మా అన్నయ్య సత్యమే చెప్తాడు, మమ్మల్ని ప్రేమిస్తున్నాడు మా నాయకుడు, కాబట్టి మా అన్నయ్య ఏం చెప్పినా రైటే, చీరలు తెమ్మన్నాడు తెచ్చేద్దాం. చీరలు తెండే, లేనోళ్ళకి పంచిపెడదాం. మీకుంటే బట్టలు తెండే, అనాథలకో లేనోళ్ళకో ఇద్దాం. రోడ్డు మీద పరిస్థితి మనకేం వస్తుంది చెప్పండి? ఏమైనా వస్తుందా? మనం మన పాత బట్టలు, ఒకవేళ కొత్త యుద్ధలే పోనీ పాతవి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారా లేదా? సమాజంలో ఉన్నారా లేదా? అప్పుడప్పుడు కొంతమంది వస్తుంటారు, జాలేస్తుంది, అమ్మ ఏమైనా పాత చీర ఉంటే ఇప్పించండి అమ్మా అంటుంటారు పాపం వాళ్ళు. ఒకసారి కడుపు తరుక్కుపోద్ది, అయ్యో అనిపిస్తుంది.
ఎవరు వస్తుంటారు, ఏమండి ఏమైనా పాత బట్టలు ఉంటే ఇప్పించండి అని అడుగుతుంటారు. వాళ్ళని చూసినా జాలేస్తుంటుంది. అయ్యో పాపం వీళ్ళకి బట్టలు వాళ్ళు ఏవేమో పాతవి అడుగుతున్నారు. ఒకసారి కొత్త కూడా ఇచ్చేస్తుంటాం, పట్టుకెళ్ళిపోండి అయ్యో బాబు అని. అది ఉపయోగకరంగా ఉందా? నీ చీర తెచ్చి రోడ్డు మీద పరిచి ఈడెవడో నడుచుకుంటూ పోతుంటే, అసలు ఆ నడిచేవాడిని నేను కానీ దగ్గర ఉంటే ప్రభు ఆ రోజే ఆ టైంలోనే కానీ దేవాలయమును రోకలు మార్చి నా దేవాలయమును ఎందుకు పాడు చేశారు, దొంగల గుహగా చేశారని తీసాడు కొరడా. నేను కానీ ఎదురుగా ఉంటే బట్టల మీద పరిగెత్తించేస్తాను పట్టుకొని, మామూలుగా ఉండదు. మరి అంతే కదా, ఎందుకు ఆ పిచ్చి పనులు అంటున్నాను నేను. ఆ నడిచే బదులు ఆ బట్టలు రోడ్డు మీద పడేసి వాటి మీద మీరు నడిచే బదులు ఆ బట్టలన్నీ పోగేసి మూటగట్టించి ఆ కొవ్వూరు బ్రిడ్జి దగ్గర, రాజమండ్రి బ్రిడ్జి దగ్గర, కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వెళ్ళిపోయి, లేదా రాజానగరం మెయిన్ హైవే మీదకో వెళ్ళిపోయి, ఆ వేమగిరి సెంటర్లోకో వెళ్ళిపోయి, బోలెడంత మంది మనం మీటింగ్ నుంచి వస్తుంటే ఆ వేమగిరి సెంటర్లో ఫుట్పాత్ ఉంటుంది, సెంటర్లో కరెక్ట్ ఫుట్పాత్, అక్కడ పడుకున్నాడు ఒక ఆయన. ఏదైనా లారీ వేగంగా వచ్చి ఎక్కేసింది అనుకోండి చచ్చిపోతాడు, అంతే, నో గ్యారంటీ లైఫ్కి. పాపం అలాంటి వాళ్ళు ఎంతరో ఉన్నారు. ఆ మధ్య మేము రగ్గులు పంచుతుంటే ఎంత ఆనందంగా తీసేసుకున్నారో శీతాకాలంలో, నైట్ టైము. అలాంటి వాళ్ళందరిని వదిలేసి మనం నేల మీద వేసి తొక్కేస్తే అదా క్రైస్తవ్యం? చెప్పండి, మీరే చెప్పండి, అది క్రైస్తవ్యమా? అదా క్రీస్తు కోరుకున్నది? అదా మన రాజు కోరుకుంటున్నది? కాదండి. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు సత్యాన్ని అర్థం చేసుకుంటారు. నన్ను అర్థం చేసుకోవాలని కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, వీడు విమర్శకుడు, వీడు మేము బాగుంటే నచ్చదు ఇతనికి, ఇతను ఎప్పుడు ఇలాంటి ప్రసంగాలు చేస్తాడు అని అనుకుంటే అనుకోవచ్చు. ఏదో ఒక రోజు ఆయన ముందు నిలబడినప్పుడు నేను మంచోడినో చెడ్డోడినో అప్పుడు అర్థం అవుతుంది మీకు, ఇప్పుడు అర్థం కాదు. నేను ఆయన ముందు నిలబడ్డా, ఏదో ఒక రోజు ఆయన ముందు నిలబడ్డప్పుడు, మనందరం నిలబడ్డప్పుడు, ఆడు బోధించింది రైటా రాంగా, వాడు నీకు మంచి చెప్పాడా చెడ్డ చెప్పాడా, నేను మంచికి ప్రేరేపించాడా చెడ్డకు ప్రేరేపించాడా అని ఆ రోజు అర్థమైనప్పుడు గుండెలు బాదుకుని ఏడుస్తారు. నేను మోసం చేసే మాటలు చెప్పట్లా, కింద వేసి తొక్కే బదులు లేనోడికి పెట్టండి రా నాయన, ఆ చీరైనా ఇవ్వండి తీసుకునే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు తీసుకునేవాళ్ళు. ఆ ప్యాంటు చొక్కా అయినా ఇవ్వండి లేక బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు నీలో కూడా ఒక జాలి, ఒక దయ, ఒక ఉత్తమత్వం, ఒక సంతృప్తి మొదలవుతాయి. అవేవీ లేకుండా కిందేసి తొక్కేద్దామంటే చాలా తప్పు కదా. అప్పుడు ఆ మధ్య బర్త్డే కేకులు మొఖాలకు రాసుకునే వాళ్ళకి చెప్పాను నేను, దౌర్భాగ్యులారా, బర్త్డే కేకులు మొఖాలకి అక్కడక్కడ రాసుకుంటే ఏమొస్తుందా దుర్మార్గులారా. ఆ బర్త్డే కేక్ ఏం చేయాలి, నీకు ఎక్కువైపోతే కట్ చేసి తినాలి అనుకుంటున్న పిల్లలకు పెట్టు, తింటారు. మొఖాలకి మూతులకి రాసుకుని ఏం సాధిద్దామని, అంతే కదా. అలాగే అన్నం పడేయొద్దురా అని చెప్తాను, ప్రతి సెమినార్లో చెప్తాను, కావలసినంత పెట్టించుకోండి. పెట్టే వాళ్ళకు కూడా చెప్తా, తక్కువే పెట్టండి. ఆకలైన వాడు మళ్ళీ వస్తాడు, మళ్ళీ వేయండి. ఒకేసారి పర్వతాలు పేరు చేయకండి, అరావళి పర్వతాల్లాగా. వాడు తిన్న వరకు తింటాడు, పట్టుకెళ్ళి పడేస్తాడు. కొంతమందికి లైన్లో వెళ్ళి మళ్ళీ నిలబడాలంటే బద్ధకం, అందుకే గొట్టలు ఎట్టించేసుకుంటారు. దానికి కూడా బద్ధకమే, తిన్నంత తిని పడేద్దామని. అప్పుడు వేస్ట్ అవుద్దా మిగులుతుందా? మనకి వేస్ట్ అవుతుంది. సో దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి? ఒక రైతు కష్టం అది, ఒక రైతు శ్రమ అది. ఒక్కొక్క గింజ కష్టపడి పండిస్తున్నాడు, దాన్ని పాడు చేయకండి. మీరు తినండి, మిగిలింది ఎవడొకడికి పెట్టండి. మీరు కడుపు నిండా తినండి, మిగిలింది ఎవరొకరికి పెట్టండి, మీకు ఎక్కువైపోతే. అది మంచి విధానం. అంతేగాని మనం ఏదో వ్యర్థమైన ఆచారం, వ్యర్థమైన సంప్రదాయం ఎవడో ప్రవేశపెట్టాడు, మనం దాంట్లో వెళ్ళిపోతే రాజ్య విస్తరణ ఆగిపోద్ది. ప్రియమైన దేవుని ప్రజలారా, రాజ్య విస్తరణ ఆగిపోద్ది. అలా ఆగిపోకుండా సాగిపోవాలి అనుకుంటే దేవుని పనిలో మీరందరూ అలుపెరగని యోధుల్లా కష్టపడండి. ఎన్ని ఆత్మలు దైవ సన్నిధికి చేర్చావో దాన్ని బట్టి నీకు గొప్ప ప్రతిఫలం ఉంటుంది, మర్చిపోకు. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చూపించేసి నా మాటలు ముగిస్తాను. యాకోబు పత్రిక చూడండి, ఎంత అద్భుతమైన ప్రతిఫలం ఉండబోతుందో చూడండి. 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఆత్మ అంటే ఎంత విలువైందో దేవుని దృష్టికి మీకు అర్థం అవుద్ది ఇక్కడ. సహోదరులారా, చేర్చబడిన వారిలో ఎవడైనను, బాగా వినండి, మీలో ఎవడైనను అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ సంఘములోనికి చేర్చబడిన వారిలో ఎవడైనను సత్యము నుండి తప్పిపోయినప్పుడు లేదా తొలగిపోయినప్పుడు, మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, ఏం చేసిన ఎడల?
సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు. 20వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. వాడు ఎక్కడుండి వెళ్ళిపోయిన వాడైనా, బయటుండి తప్పిపోయిన వాడైనా, ఎవడైనా సరే పాపి అనగా దేవుని యొద్ద లేనివాడు, దేవుని సన్నిధిలో లేనివాడు, దేవుని యందు భయభక్తులు లేనివాడు, దేవుని కొరకు బ్రతకనివాడు. మరి మీరందరూ ఎవరు? ఆయన కొరకు ఏర్పరచబడిన సాధనాలు, పనివాళ్ళం మనందరం. ఎవరక్కడ అంటే చిత్తమున ఏలినవాడా అన్నాడట సమూయేలు. చిత్తం నా ప్రభువా, ఆలకించుచున్నాడు నీ దాసుడు, చెప్పవయ్యా అన్నాడట. మనం కూడా అంతే, ఆలకిస్తున్నానయ్యా చెప్పవయ్యా. నీ మాటకు లోబడటానికి నిత్యం సంసిద్ధంగా ఉన్న ఘటమయ్యా ఇది. ఈ కట్టె ఎందుకయ్యా అంటే మట్టిలోకి వెళ్ళిపోయేంత వరకు ఈ కట్టె నీ పనిలో ఉపయోగపడడానికయ్యా. అంత గొప్ప సాక్ష్యం మన బ్రతుకుల్లో వినబడాలి. నువ్వెందుకయ్యా యేసుక్రీస్తు చెంతకు వచ్చావు? మట్టిలోనికి వెళ్ళిపోయేంత వరకు ఈ కట్టె నా తండ్రి పనిలో నలిగిపోవాలి, నా తండ్రి పనిలో అరిగిపోవాలి. ఆత్మల సంపాదన కొరకు ప్రభు పరిచర్య అంటే అది ఎంత హీన దశలో ఉన్నా సరే, అది ఎంత చిన్న పనైనా సరే, అది ఎంత కష్టమైన పనైనా సరే, అది ఎంత విలువ లేని పనైనా సరే, ఐఎమ్ రెడీ టు డూ దట్ ఫర్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్, ఐఎమ్ హిస్ సర్వెంట్. అలాంటి ఒక గొప్ప శక్తివంతమైన సాక్ష్యం నీ నోటి వెంట, నా నోటి వెంట వినబడగలగాలి. అప్పుడే ప్రభు సంతోషపడతాడు. ఎస్, దెర్ ఆల్ మై చిల్డ్రన్ అని మన గురించి గొప్ప సాక్ష్యం ఇస్తాడు. ఆయన గొప్ప సాక్ష్యం ఇస్తాడు. చదవండి ఒక మాట. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు, మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ఈ క్రెడిట్ అంతా నీకే వస్తుంది. అప్పుడు ఈ క్రెడిట్ అంతా నీకే. ఒక గొప్ప పని చేశాను నేను, ఒక గొప్ప పని చేశాను, గొప్ప పరిచర్యలో వాడబడ్డాను, కొంతమందిని నేను దేవుని సన్నిధికి దూరం చేశాను అనుకోకూడదు. ఇప్పుడు దేవుని సన్నిధికి ఏం చేయగలిగాను? నడిపించగలిగాను. దట్ ఈజ్ మై క్రెడిట్. ఒక కాయిన్ నీ అకౌంట్లో పడినట్టే. బ్యాంకులో లక్ష పెరుగుతుంది అనుకోండి, మనిషికి ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది, అంతే కదా? ఒక్కో లక్ష పెరిగిపోతుంది నీ అకౌంట్లో. అప్పుడు ఏమనిపిస్తుంది నీకు? సంతోషంగా ఫీల్ అవుతారు కదా. ఒక్కో ఆత్మ పెరిగిపోతుంటే కొన్ని కోట్ల రూపాయల ధనం కంటే కూడా గొప్ప ఆస్తి. మర్చిపోక ప్రియమైన దేవుని మిత్రమా, గొప్ప ఆస్తి అది. ఆల్రెడీ పౌలు గారు మాట్లాడారు. ఒకానొక సందర్భం, ఒకానొక సమయంలో నేను మీకు దాన్ని వివరిస్తాను. అది ఎంత గొప్ప ఆస్తో ఇప్పుడు అర్థం కాదు మనకి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అన్న మాటలోని ఆంతర్యం ఈరోజు చాలామందికి అర్థం కాలేదు. అది అర్థమైతే యేసుక్రీస్తు మనకు అప్పగించిన బాధ్యతను మనం విస్మరించకుండా ఆయన పనిలో, ఆయన మాటల్లో, రాజ్య విస్తరణలో మనందరం పాలిభాగస్తులం అవుతాం. నువ్వు ఎంతైనా సంపాదించుకో, దేవుని కృప లేకపోతే అదంతా వృధా. నువ్వు ఎంత ఎత్తుకైనా ఎదిగిపో, దేవుని కృప లేకపోతే అదంతా వృధా. నువ్వెంత ఉన్నతమైన స్థితికైనా వెళ్ళిపో, దేవుని కృపలో లేకపోతే అదంతా వృధా, వేస్ట్. అది నీకు ఉపయోగపడాలి అంటే నీ మరణం తర్వాత నీ పక్కన దేవదూతలు నిలబడాలి. రానాయనా నీ తండ్రి నిన్ను తీసుకురమ్మన్నాడని ఆ రోజు లాజరును తీసుకెళ్ళినట్టుగా నిన్ను తీసుకెళ్ళిపోవాలి. నువ్వు అబ్రహాము రొమ్మును అనుకోవడానికి వెళ్ళిపోగలగాలి. అలాంటి గొప్ప స్థితులకు నువ్వు వెళ్ళాలి అంటే ఆత్మల సంపాదనలో ఉండడం తప్ప వేరే దారి లేదు. నువ్వు ఒక గొప్ప బిలియనీర్గా దేవుని సన్నిధిలో కనబడాలి, నువ్వు ఒక గొప్ప మిలియనీర్ల దేవుని సన్నిధిలో కనబడాలి, నువ్వు గొప్ప ధనవంతుడిగా కనబడాలి ఆయన సన్నిధిలో అంటే సత్క్రియలతో నిన్ను నువ్వు అలంకరించుకోవడం తప్ప వేరే దారి లేదు. అలాంటి గొప్ప రాజ్య విస్తరణ వదిలేసి ఇప్పుడు చెప్పండి, విచ్ ఇస్ ద బెస్ట్ వే? విచ్ ఇస్ ద బెస్ట్ వే? నేను చెబుతున్నదా, వాళ్ళు చేస్తున్నదా? ఏది కరెక్ట్ అనిపిస్తుంది మీ మనసుకి? వాక్యం విన్న తర్వాత మీరు మంచి నిర్ణయం తీసుకోండి. బేరే సంఘస్థుల వలె పౌలు ఇలా చెప్పుచున్న సంగతులు బైబిల్ గ్రంథంలో అలాగ ఉన్నవా లేవా అని ప్రతిదినము వారు లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అదే మాదిరి మీరు కూడా లేఖనాలను పరిశోధించి అన్నయ్య చెప్తున్నది రైట్ ఆర్ రాంగ్, వాళ్ళు చేస్తున్నది రైట్ ఆర్ రాంగ్ అనేది విశ్లేషణ చేసిన తర్వాత ఒక మంచి నిర్ణయానికి రండి. మీ ఆత్మలు దేవుని సన్నిధిలో నిలబెట్టుకోండి. ఒక మంచి నిర్ణయానికి రండి. మీరే కాదు, ఈ వాక్యం మీరు ఎంతమందికి పంపిస్తారో, ఈ వాక్యం మీరు ఎంతమందికి వినిపిస్తారో, ఎంతమందిని జాగరూకుల్ని చేయాలనుకుంటారో, ఎంతమందిని ఆలోచింప చేయాలనుకుంటారో, ఎంతమందిని దేవుని సన్నిధిలో నిలబెట్టాలనుకుంటారో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఏం చేసినా సరే తద్వారా ఒక ఆత్మైన దేవుని సన్నిధికి నడిపించబడాలి తప్ప ఒక ఆత్మ కూడా దేవుని సన్నిధికి దూరం కావడానికి ఎంత మాత్రం వీలు లేదు. ఒకవేళ అదే జరిగితే తీర్పు దినాన కఠినమైన శిక్షకు మనం పాత్రులం అయిపోతాం.
అందుకే ఒక్కరినైనా మనం నిలబెట్టాలి తప్ప ఒక్కరిని కూడా దూరం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రభువు మనకు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి త్యాగాన్ని దయచేసి చులకన చేయొద్దు ప్లీజ్. నా తాపత్రయం అదే, మిమ్మల్ని అందుకే బతిమలాడుకుంటున్నాను. ఈ వాక్యం లైవ్ ద్వారా వినే వాళ్ళని కూడా అదే బతిమలాడుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి త్యాగాన్ని దయచేసి చులకన చేయకండి. ఆయన త్యాగానికి తగినట్టు ప్రవర్తించండి. ఆయన త్యాగానికి విలువనివ్వండి. పోనీ నా మాటలు పక్కన పెట్టండి. నన్ను ఒక పనికిమాలిన వాడిగా మీరు ఎంచుకున్నా నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నేను సహృదయంతో దాన్ని స్వీకరిస్తాను. ఎవడో పనికిమాలినోడు మాట్లాడుతున్నాడు, ఓకే, ఇట్స్ ఓకే, నేను దానికి కూడా సిద్ధమే. నన్ను పక్కన పెట్టేసైనా మీరు ఏ యేసుక్రీస్తు వైపు అయితే చూస్తున్నారో ఆ యేసుక్రీస్తును దయచేసి చులకన చేయొద్దని ప్రేమపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, మహోగణుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీ కుమారుడు లేకపోతే మేము లేం ప్రభువా. ఆయన త్యాగం లేకపోతే మా జీవితం లేదు ప్రభువా. ఆయన విలువైన త్యాగం ద్వారా, ఆయన పడిన కష్టం ద్వారా, ఆయన పడిన శ్రమ ద్వారా ఈరోజు మమ్మల్ని అందరినీ ఈ స్థాయిలో నిలబెట్టుకున్నారు. ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మీ ప్రేమకు పాత్రులమైనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇది మేము చేసుకున్న ధన్యత ప్రభువా. ఈ విధంగా సంఘంలో సమకూర్చబడి ఆయన రాజ్యములో పాలిభాగస్థులమైన రాజ్య విస్తరణలో పనిచేస్తూ ఉండగా తండ్రి, ఒక్కో ఆత్మ సంపాదించబడుతూ ప్రభువా, వారు మీ రాజ్యములోనికి, మీ కుమారుడైన క్రీస్తు రాజ్యములోనికి ప్రవేశిస్తూ ఉండగా తండ్రి, ప్రభా మమ్మల్ని ఇంకా బలపరచండి, స్థిరపరచండి, మీ కృపలో భద్రపరచండి. జ్ఞానముతో నింపండి, వివేకముతో నింపండి తండ్రి. అర్థం చేసుకోగలిగే శక్తిని, స్థాయిని ప్రసాదించండి. ఏ బోధపడితే ఆ బోధకు తండ్రి గాలికి చెదరగొట్టబడే పొట్టు మాదిరి మీ పిల్లలు పరుగులు తీయకుండా తండ్రి, వాటి యందు ప్రభా పరిశోధన దృక్పథం కలిగి ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏది అర్థం చేసుకోవాలి, ఏది అర్థం చేసుకోకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదనే విచక్షణ మీ పిల్లలందరి హృదయాలలో పుట్టించండి తండ్రి. సత్యవాక్యానికి విధేయులై తండ్రి, మీ పిల్లలు మీ మాటలు ఏందో ఆసక్తి కలిగిన వారై తండ్రి, నమ్మకస్తులుగా కడవరకు మీ సన్నిధిలో, మీ సేవలో బలవంతుని చేతిలో బాణముల వలె ప్రయాసపడటానికి సహాయం చేయమని, ఆత్మల సంపాదనే మా ఆస్తిని మరొక్కసారి మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం తండ్రి. మీ కుమారుడైన క్రీస్తు రాజ్య విస్తరణలో మమ్మల్ని బలవంతులుగా వాడుకోమని, ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని, సంఘానికి వస్తున్న అనేక మంది, అనేక ప్రాంతాలకు చెందిన మీ పిల్లలందరినీ బలపరిచి, ఏ ఒక్కరు తొట్టిల్లిపోకుండా, ఏ ఒక్కరు నశించిపోకుండా కాపాడమని, వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చి బలపరిచి స్థిరపరచమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.